లేదు కాబట్టి ఇదైనా ఇచ్చేస్తాం అట్లుంది ఇప్పుడు. కానీ రేపు పొద్దున్న సంపద సృష్టి ప్రభుత్వానిక లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనే ప్రశ్న వస్తుందేమో ఇలా ఇచ్చుకుంటూ పోతే. ఆల్రెడీ చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే, దాంట్లో వీళ్ళేమి మార్చే ఉద్దేశం కూడా ఏం లేదు. సార్ ఒకటి, ఎంత డెవలప్ అయిన విశాఖ ఆ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలా ఉంటే రేపొద్దున్న అమరావతిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఎందుకులే ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? అమరావతిలో ఇచ్చిన వాటికి ఎంత తీసుకుంటున్నారేంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి 4 కోట్ల రూపాయలు ఎకరం. అంటే ఇలా తక్కువకి ఇచ్చేస్తారా ఇలాగా ఇక్కడ ఇచ్చిన? నేను చెప్పింది అదే. SRMకి 25 లక్షలు అండి, బిట్టుకి 25 లక్షలకి ఇచ్చారు ఎకరం. ఎకరాల కొద్ది ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి అదే ఏదో ఒక పేరు. మరి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. అంటే అలా ఇవ్వకపోతే కానీ కంపెనీలు రావా సార్? అదే అనేది. నువ్వు పోనీ ఇక్కడ రాలేదండి కొత్తది కాబట్టి అనుకుందాం, అక్కడేం బాధ మనకి? ఆ ఊర్లో ఏం బాధ? విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్కి ఎందుకు? పోనీ విజయవాడలో లులు మాల్కి ఏం బాధ? అక్కడికి ఎవరు రావట్లేదా కన్స్ట్రక్షన్? పైగా మంచి సెంటర్. మరి ఏమనాలి దాన్ని? ఇక్కడ ఏంటంటే మనం ఎవరినో కోటీశ్వరులు చేస్తున్నాం. అది మరి దానివల్ల ఏమన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయా, లేకపోతే వాళ్ళకి పార్టీ పరమైన ప్రయోజనాలు ఉంటాయి ఏంటో తెలియదు. అదే ప్రభుత్వానికి పార్టీగా ప్రయోజనం. అది ఇంతవరకు దాన్ని సెటరైట్ చేసే ఉద్దేశం లేదు. అది విచిత్రం ఇక్కడ. అవును. కానీ భవిష్యత్తులో సార్ ఇంకా ఏ